నమస్తే విధిని స్వాతం లక్ష్యం సమాజహితం. శ్రీ కటమహేశ్వర స్వామి స్వరమాంబ తల్లి రేణుక ఎల్లమ్మ వన్నమైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠత బోనాల జాతర మహోత్సవము తుకుగూడ. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ 3 న్యూస్లో చూద్దాం. తెలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక అంగమంగ కలింగ కాశ్మీరాంధ్రదేశములందును పొంగుతువరాల కొంకణ పుణ్యభి శిక్షదేశము ఘోర పవమున శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక ఉగ్రలోచన మానవులు మణి కల్పు నలిగిన భామిని భ్రమరాంబిక నీరు రామము నిత్యలోకమునందున కైలాసమందున 3 లోకములందున చంద్రనంబులోని అష్టకంబును మాకు చదివిన వారికి శిరునిచ్చిన వెళ్ళకాలము శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి సుందరధంతి ముఖం భుజగేంద్ర భజంత్రుడు గట్టి మీద
నిత్యం తీసుకురావాలి స్వామి, ధ్వజస్తంభం దగ్గరికి నిత్యం తీసుకురావాలి. నిత్యం తీసుకురావాలి. స్వామి నిత్యం తీసుకొని లోపల పెట్టండి. నెమ్మదిగా నెమ్మదిగా. దేశ కార్యక్రమం
మేస్త్రి గారు అందులో పేపర్లో కవర్లు చూసుకోవాలి మేస్త్రి గారు పేపర్లో కవర్లు చూసుకోవాలి తీయాలి తీసిన వ్యవస్థ ముందుకాలి హలో బాబు గురు మంత్రులు Shiva
నమస్కారం బోనము ఆ బోనం కూడా ఆడేలా తెచ్చి దాన్ని అట్లనే కడిగి ఒక పేపర్ మీద పెట్టి తీసుకుని నిదానంగా అడ్డునామాలు పెట్టి అలంకరించి సింహద్వారం ముందు డ్యాస్ ముందు స్టేజ్ ఉంది కదా, ఆ స్టేజ్ వద్ద వెక్కిరిస్తున్నారు, తీసుకుంటున్నారు, పంపిస్తున్నారు. అందరూ దూరంగా ఉండాలి క్రేన్లకి. స్తంభం లేస్తుందండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర నమ శివశంకర, హర హర శంకర, శివ శివ శంకర, హర హర శంకర, భోలా శంకర, ఓం ఓం శంకర, శివ శివ శంకర, ఓం ఓం శంకర, శివ శివ శంకర. నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, 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 నమ శివాయ, ఓం నమ శివాయ. జయ శంకర, హర హర శంకర, జయ శంకర, హర హర శంకర, శివ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ శంకర, హర హర శంకర, శివ శంకర, హర హర శంకర, జయ శంకర, హర హర శంకర, శివ శివ శంకర, హర హర శంకర. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి, చేతులెత్తి. నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, 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 నమ శివాయ, నమ శివాయ, విజులదారే నమ శివాయ, గణితే మామర నమ శివాయ, అమర గదారే నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం
స్టేజ్ దగ్గర ఆయగాలు ఇస్తున్నారు, వెళ్ళి తీసుకోవాలి. ఓం నమ శివాయ. ఆంజనేయ స్వామి వారి ప్రతిమలు చిన్నపిల్లలకు, పెద్దవారి కోసము, చిన్నపిల్లలకి పెద్దవారి కోసము ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిమలు, మగవారి కోసము, ఆడవారి స్వామివారి దేవుని మండలు తీసుకుని వాళ్ళు తీసుకొని మీ సందేహాలు స్వామివారి దేవుని మండలు తీసుకుని వాళ్ళు తీసుకోవాలి. కూడా గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కార్యక్రమం భాగంగా గౌడ సంఘం సభ్యులందరూ కలిసి చేయి తల ఇంత వేసి ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. దీంట్లో అత్యధికంగా కుల మత భేదాలు లేకుండా మాకు అందరూ సహాయ సహకారాలు అందించరు. వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది అతి పెద్ద గుడి, తెలంగాణలోనే కాటమయ్య గుడి అతి ప్రాచుర్యం పొందే విధంగా మేము నిర్మించడం జరిగింది. మా అందరి సహకారం, గౌడ సంఘ సభ్యుల సహకారము, ప్రతి ఒక్కరిది కూడా దీంట్లో భాగస్తులై ప్రతి ఒక్కరి రూపాయి అందే విధంగా ప్రతి సభ్యుని కలవడం జరిగింది. వాళ్ళ సహాయ సహకారం ఇటువంటి ఇంత పెద్ద గుడి మన గ్రామంలో నిర్మించడం జరిగింది కాబట్టి ఎటువంటి గుడికి ప్రతి ఒక్కరు కూడా వచ్చే విధంగా ఎటువంటి కులమత భేదాలు పాటించకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాం. మంచి విఐపీలను, మంత్రులను, సభ్యులను, అత్యధికంగా ఇటువంటి మాకు విరాళాలు అందించినటువంటి సభ్యులను కూడా అందరినీ కలిసి మేము ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా బోనాల కార్యక్రమానికి కూడా వస్తున్నారు. బోనాలు కూడా అతి గొప్పగా జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటిది ఇంకా ఫ్యూచర్లో కూడా ముందు ప్రతి సంవత్సరం కూడా కంఠమయ్య స్వామి యొక్క ఆశీస్సులతో ముందు బాగా నిర్వహిస్తామని మా సభ్యులందరి తరఫున, మా తరఫున, గౌడ సంఘం తరఫున అందరితో మేము కోరుతున్నాము. మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ తుకగూడ గ్రామ పరిధిలో కంఠమహేశ్వర స్వామి దేవాలయము ఇంతకుముందు ఉండే, దాన్ని అక్కడ స్థలం సరిపోదని చెప్పని అది పట్టపొలంలో ఉండే, సరిపోదని చెప్పి దాన్ని అది ఉండంగానే మేము ఇక్కడ లేఅవుట్లో ఉన్న స్థలాన్ని మాకు గత మాజీ సర్పంచ్ గారు కేటాయించడు. అందుకు కంఠమహేశ్వర స్వామి గుడి నిర్మాణము చాలా అందరూ ఉత్సాహంతో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఈ గుడి కావలసిన రోజు నిత్య నైవేద్యాలు, పూజలు జరుపుకోవడం కోసం కూడా ఒక పంతులను శాశ్వతంగా ఉండటానికి అతనికి ఒక అకామిడేషన్ ఏర్పాటు చేసినాం గుడి పక్కకు. రాబోయే రోజులలో ఇక్కడ ఈ 4-5 గ్రామాలల్లో ఈ తుకుగూడ మున్సిపల్ పరిధిలో శివాలయాలు లేవు. ఇక్కడ ఇక శివాలయం కింద నిర్మించుకోవడం చాలా గొప్పగా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇక ముందు కూడా ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు జయప్రదం చేయడానికి కృషి చేస్తామని చెప్పని అందరి సహకారంతో కృషి చేస్తామని అనుకుంటున్నాం. దాతలు కూడా సహకారం చాలా అందించారు పెద్ద ఎత్తున. అందుకనే ఈ ఉత్సవాలను ప్రతి సంవత్సరం జరుపుకోవాల్సిన అవసరం ఉంది, జరుపుకుంటామని చెప్పని కోరుకుంటూ అందరికీ దీనికి సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. జయ. ఈరోజు తుకుగూడ గ్రామంలో గౌడ సంఘం వారు అందరూ కలిసి పురాతనమైన విగ్రహాలు కొన్ని ఉండే అప్పుడు మా పెద్దలు పూర్వీకులు పూజలు చేసేటివి. అది కాకుండా ఇప్పుడు గౌడ కులస్తులు అందరూ కలిసి ఒక ఆలయాన్ని నిర్మించాలని తలంచి ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఆలయాన్ని కంఠమహేశ్వర స్వామి, సురమాంబ మరియు శివాలయాన్ని, వనం మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ తల్లులను ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇది మా గ్రామానికి ఎంతో ఈ దేవతల ద్వారా ఆశీస్సులు ఉండి గ్రామము దినదినాభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు అందరూ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆలయ నిర్మాణానికి సహకరించారు. వారి అందరి ఆశీస్సులతో ఇంత పెద్ద ఆలయాన్ని మేము నిర్మించడం జరిగింది. గ్రామ ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎంతోమంది సహాయ సహకారాలతోటి ఈ యొక్క కంఠమహేశ్వర స్వామి టెంపుల్ను నిర్మించుకోవడం జరిగింది. అందరికీ ఆ యొక్క
భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. తుక్కుగూడ గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి శివాలయము ఏర్పాటు చేసుకున్నందుకు తుక్కుగూడ గ్రామ ప్రజలందరం మేము సంతోషంగా ఉన్నాము అని తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇక్కడ మన శ్రీ కంఠమహేశ్వర దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. దానితో పాటు వనమైసమ్మ మరియు ఎల్లమ్మ దేవత మరియు పోచమ్మ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఇది నాకు తెలిసి తెలంగాణలో అతిపెద్ద గుడి అనుకుంటాను, కంఠమహేశ్వర స్వామి దేవాలయం. ఇది చేయడానికి చాలా కృషి చేశారు గౌడ సంఘం వారు. గౌడ సంఘంతో వారితో కాకుండా మిగతా ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించారు. దానికి ఎంతోమంది విరాళాలు ఇచ్చారు. ఇది ఒక 1000 గజాలలో ఇంత పెద్ద గుడి నిర్మించడం అనేది చాలా ప్రతిష్ట అనుకుంటున్నాము. శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం ప్రతి ఒక్కరికి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా వాళ్ళ కుటుంబాలకు వారికి ఆయు ఆరోగ్యాలతో పాటు చల్లగా బతకాలని ఆయుస్తులు వెళ్ళాలని చెప్పేసి శ్రీ కంఠమహేశ్వర దేవాలయాన్ని కోరుతున్నాము. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం 5 రోజుల నుంచి ప్రతిరోజు అన్నదానం జరపడం జరుగుతుంది. డైలీ ఎంతలైనా ఒక 2000 నుంచి 3000 భక్తులు వీడికి వచ్చి విజిట్ చేసి పోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క విఐపి, మంత్రులు, బిజినెస్ మ్యాన్స్ చాలామంది ఎంతోమంది ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు 4th డే. ఇక్కడ బోనాలు అండ్ విగ్రహ ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఈరోజు సాయంకాలము ఘనంగా తుక్కుగూడ గ్రామం నుంచి ఘనంగా బోనాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించడం జరుగుతుంది. భక్తులకు ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. తుక్కుగూడ మున్సిపాలిటీలో ఈ కాటమయ్య గుడి ప్రారంభోత్సవ సందర్భంగా ఇక్కడ అశేషంగా భక్తులు విచ్చేసారు. పరమశివునితో పాటు మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ తల్లులు ముగ్గురని కూడా ఈరోజు గుడి ఓపెనింగ్ జరిగింది. ఈ శుభ సందర్భంగా ఇక్కడ వచ్చిన భక్తాగ్రేసరులకు తుక్కుగూడ మున్సిపాలిటీలో భక్తులందరూ సర్వమతాలు అందరూ కలిసి కూడా ఇక్కడ ఈ గుడిని దర్శించుకోవాలని ఇక్కడ వచ్చిన కమిటీ మెంబర్స్ కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో కాటమయ్య టెంపుల్ ఇంతకుముందు పాతది ఉండే. అయితే మా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఒక 1000 గజాల జాగా మరి మా గుడికి కేటాయించిండు. అప్పుడు మరి ఆ ఇప్పుడు మాజీ సర్పంచ్ అనుకుంటే సర్పంచ్ ఉన్నప్పుడు కేటాయించిన జాగా ఇది. మరి అట్లే ఎంతోమంది దాతలు విరాళం ఇచ్చారు. మరి కుల భేద మతాలు ఏది లేకుండా అందరు విరాళాలు ఇచ్చారు. మరి రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. మరి ఇక ముందు కూడా రోజు పూజా కార్యక్రమాలు. మరి బ్రాహ్మణుడు ఇక్కడ ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. మరి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అలాగే మరి విద్యాశాఖ మంత్రులు రానున్నారు. మరి ఇంకా ఎంతోమంది ప్రముఖులు విచ్చేస్తున్నారు. మరి ఆ ప్రముఖులందరూ కూడా మేము గౌరవిస్తూ ఇక్కడ పూజలు జరిపించి అండ్ నోటరీ తుక్కుగూడలో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను రంగారెడ్డి జిల్లాలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు తుక్కుగూడ గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి మరియు శివాలయము, అలాగే మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాలు ప్రతిష్ఠించడం జరిగింది. దానికి 4 రోజులుగా ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్నదాన కార్యక్రమాలు కూడా గ్రామ ప్రజలందరూ మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ పాల్గొని ఎంతో దిగ్విజయం చేస్తున్నారు. అలాగే ఈ శివాలయం అనేది అందరి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎంతో గొప్పగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మా మహేశ్వరం మండలంలో కూడా, అలాగే జిల్లాలో కానీ తెలంగాణ మొత్తంలో కానీ ఈ కంఠమహేశ్వర స్వామిని ఏర్పాటు చేసుకోవడం మా తుక్కుగూడ గ్రామ ప్రజలందరూ సంతోషంగా భావిస్తున్నారు. అయితే ఈ గుడి ఈరోజునే కాకుండా ఎప్పుడూ గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళ ఉండడానికి దోహదం చేస్తూ మేము ఒక పంతులు గారిని నియమించుకొని ఆ పంతులు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఒక కులానికి సంబంధించింది కాకుండా అందరికీ శివాలయం అనే మాటతోటి శివాలయాన్ని ప్రతిష్ఠించి అందరికీ
ఎల్లవేళలా ఉండే విధంగా ఒక గొప్ప దేవాలయాన్ని తయారు చేసుకొని అందరికీ శుభం జరగాలని చెప్పేసి గ్రామ ప్రజలందరికీ కానీ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కానీ ఈ దేవాలయం దర్శించుకొని ధన్యులు కాగలనని చెప్పేసి మేము కోరుతున్నాం. శ్రీ 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 కంఠమహేశ్వర స్వామి దేవాలయం నూతన కార్యక్రమం ప్రారంభోత్సవానికి విగ్రహ ప్రతిష్టకి విచ్చేసిన భక్తులందరికీ గౌడ బంధువులకి గ్రామస్తులందరికీ ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ 5 రోజుల అన్నదాన కార్యక్రమం మా మామయ్య గారు కీర్తిశేషుడు శ్రీనివాస్ గౌడ్ పేరు మీద చేసినందుకు ఏర్పాటు చేశాము. దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. గౌడ సంఘ శ్రీ కంఠమహేశ్వర ఆలయము ప్రారంభోత్సవాలు 13/4/2022 నుంచి 17/4/2022 వరకు జరిగినాయి. ఈ సందర్భంగా మా గౌడ కులస్తులందరూ చాలా భారీ ఎత్తున ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క బంధువులకు పేరు పేరున ఈ యొక్క గ్రామాలకి ఈ శివాలయం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది మాకు, ఊరు ప్రజలకు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆ కంఠమహేశ్వర స్వామి కృప కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటడం జరుగుతుంది. ధన్యవాదములు. తుక్కుగూడలో కంఠమహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన 5 రోజుల నుంచి జరుగుతున్నది. కళ్యాణ్ శ్రీనివాస్ గౌడ్ పేరు మీదుగా అన్నప్రసాదన నిర్వహించబడుతున్నది. గౌడ కులస్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి దేవుని ఆశీర్వాదం పొందుతున్నారు, అన్నప్రసాదన స్వీకరిస్తున్నారు. 5 రోజుల అన్నదానం నిర్వహిస్తున్నారు కళ్యాణ్ శ్రీనివాస్ గౌడ్ గారు. ఇక్కడ బోనాలు జరుగుతున్నాయి ఈరోజు. రేపు కంఠ మైసమ్మ గారికి కూడా బోనాలు నిర్వహించి ఆటలు కోస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్నారు. భక్తులు పాల్గొంటున్నారు. ఆధ్వర్యంలో అందరూ ఓడి బియ్యాలు పోసుకొని బోనాలు తీస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి. 5 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతుంది కార్యక్రమము. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్త చ స్వదేశం భువనత్రయం. శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయము, వనం ఎల్లమ్మ దేవత ఆలయము, ఎడమ ప్రక్కన ఉన్నది వనం మైసమ్మ దేవత ఆలయము. తుక్కగూడ గ్రామంలో 5 రోజుల కార్యక్రమాలు బుధవారం మొదలుకొని ఆదివారం వరకు కూడా ఈ విగ్రహాల ఊరేగింపు. ఇందులో ఈ గౌడ కులానికి సంబంధించిన ఎలివేల్పు, గౌడ కులవేల్పు, కౌండిన్య మహర్షి కూతురు అయిన సురమామ్మను శివుని పుత్రుడైన కంఠమహేశ్వర స్వామి కళ్యాణము నడుచుకొని పూర్వంలో యుగనాటి చరిత్రలో గౌడ కులాన్ని ఉద్ధరించినందువల్ల అట్టి గౌడులు ఎలివేల్పుగా పెట్టుకున్నారు. కాబట్టి ఈ కలియుగంలో ప్రతి గ్రామంలో కూడా కంఠమహేశ్వర స్వామి పండుగలు జరిపించుకోవడము, ఆయన కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తున్నది. అందుకు ప్రత్యేక పూజారులుగా గౌడ పూజారులుగా మేము కంఠమహేశ్వర స్వామి భక్తులముగా బాసంపల్లి యాదగిరి కౌండిన్య స్త్రీ బాసంపల్లి యాదగిరి గౌడ పంతులుగా, గౌడ రాష్ట్ర పూజారిగా అనగా జై గౌడ కమిటీలో నుంచి
కంఠమేశ్వర స్వామి మాలలు ధరించడము, కంఠమేశ్వర స్వామి కళ్యాణాలు జరిపించడము, కంఠమేశ్వర స్వామి పండుగలు జరిపించడము, విగ్రహ ప్రతిష్టలు, హోమ కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నది. తెలియని వారికి తెలియజెప్పడం ఏంటంటే మన కుల చరిత్రను, మన కుల సాంప్రదాయాన్ని, మన కుల గురువులను మనం ప్రేమించి ఆ కార్యక్రమాల ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన ధర్మం మనకున్నది. ఎవరెవరినో పెట్టి చేయించి పండుగల ద్వారా సంప్రదాయాన్ని తెలుసుకోకపోతే, పెద్దలు చెప్పకపోతే చిన్నలకు తెలియదు. కాబట్టి ఆ సంస్కృతిని నిలబెట్టాలని ఈ ప్రాంతంలో కూడా తొక్కగూడ వారు గమనించి తీసుకొచ్చారు. మేము ఇక్కడ జరిపిస్తున్నాము 15 మంది బృందంతో ఈ కార్యక్రమాలు. ఇందులో గౌడ చరిత్ర సమగ్రంగా తెలుస్తుంది. 5 రోజుల చరిత్రలో పండగ లక్షణాలు తెలుస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ అవన్నీ ఇంత క్రితమే చాలా వరకు అన్ని ఊళ్ళల్లో కూడా గుళ్ళు నిర్మాణం చేసుకున్నారు. కానీ ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడే వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడే అందుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అందుకు తెలియజేస్తున్నాము. మొదటి రోజు గౌడ వారికి మాలాధరణ, కంఠమేశ్వర స్వామి మాలాధరణ. గౌడులు శివభక్తులు కాబట్టి ఆ శివభక్తిని ఇప్పుడు ఈ 5 రోజులు కూడా పాటించాలని మాలాధరణ చేసి ఆ రోజు మొదలుకొని చివరి రోజు వరకు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రుద్రాక్ష విరమణ జరిపించి వారి యొక్క బంధువులతో బియ్యాలు పోయించి హిందువులలో పాల్గొనేటట్టు చేస్తున్నాము. ఇది మా గౌడ కుల సంప్రదాయ పట్టిక, గౌడ పూజారులము. ఈ పండుగ చేసే విధానము. ఈరోజు కళ్యాణం జరుగుతున్నది. తెల్లవారుజామున ఘటం పూజ, అమ్మవార్ల కుంభార్పణము, మాలాధర విరమణ, బలి ప్రధానము. అటు తర్వాత వాళ్ళు బంధువులకు విందులు చేసుకోవడానికి వీలవుతుంది. అంతప్రధానంగా కూడా పూర్వ సంప్రదాయాన్ని 5 రోజులు కాపాడుతూ ఈ గుళ్ళ ద్వారా ప్రచారం చేయడం జరుగుతున్నది. అన్య కుల పూజారులతోటి చేయించడము అనర్థకము. కుల పూజారులతోనే చేయించాలి. కుల పూజారులు, కులదేవుళ్ళు, కుల సంప్రదాయాలు ఉత్తమమైనవి. ఇతరేలనిగా కూడా అది మధ్యమమైనవి. కాబట్టి నేటి పిల్లలు కూడా దీన్ని గమనించి మన సంస్కృతిని, మన గౌడ కుల సంప్రదాయాన్ని పాటించాలని మా సంకల్పం, మా కోరిక కూడా. అందుకని ఇంత దూరం వచ్చి చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. గౌడవారు కమండల గోత్రం అని చెప్పడము, దేవుని పేరు కాటమయ్య అని పలకడము, కొన్ని తెలియని విషయాలు మరుగున పడిపోతున్నాయి. కాబట్టి కుల పూజారులు అయితే వాటి యొక్క సమగ్ర సారాంశాన్ని, ఏ పేరు ఎప్పుడు వాడాలి, గౌడులకు ఎన్ని గోత్రాలు ఉన్నాయి, మన కులదేవుని అసలు స్వచ్ఛమైన పేరేమిటి, అసలు నడిచే విధానం ఏంటి, ఇప్పుడు కాలరీత్యా మారిపోయిన విధానం ఏంటి, మారిపోయిన కూడా దాన్ని ఎలా పాటించాలి అనే విధానాలుగా కూడా మా ద్వారానైతే గౌడులకు అందరికీ తెలియపరుస్తాం. కాబట్టి జయగౌడ కమిటీ వారు వట్టికూట రామారావు గౌడు జాతీయ అధ్యక్షుడు. ఇప్పటికి 5 సంవత్సరాల కానించి కూడా మన ఇందిరా పార్కులో అందరి వద్ద బియ్యం సేకరించి అన్ని గ్రామాలు తిరిగి వచ్చి అక్కడ కళ్యాణాలు జరిపించి పెద్దలను ఆహ్వానించి మళ్ళీ బోనాలు, ఎల్లమ్మ బోనం కూడా చేయించి బలిప్రదానం చేయించి విందులు జరిపించి ఈ కళ్యాణాన్ని దేశ కళ్యాణంగా, రాష్ట్ర కళ్యాణంగా, గ్రామ కళ్యాణంగా, నిత్య కళ్యాణంగా జరిపిస్తున్నారు. కులానికి, గౌడ కులానికి మూల పురుషుడు కౌండిన్యుడు. గోత్రము కౌండిన్య ఋషి గోత్రము స్వచ్ఛమైనది. గౌడ కులానికి విజయం సాధించి కులాన్ని నిలబెట్టినవాడు కంఠమహేశ్వరుడు, శివుని వరపుత్రుడు. కంఠమహేశ్వర స్వామి అనాల కానీ కాటమయ్య కాదు. ఇట్లాంటి కొన్ని విషయాలు, తెలియని విషయాలు కూడా మా ద్వారా ఈ పండుగల ద్వారా తెలుస్తాయనే గౌడల యొక్క ఆకాంక్ష, మా కోరిక కూడా తెలియజేయాలని. అందుకని తెలిసిన వారు ఈ విధంగా పండుగలు చేయించి పిల్లలకు, భావితరాల వాళ్ళకు మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన కులాచారాన్ని ప్రచురింపజేయాలని మా సంకల్పం.
బోనాల వరకు స్వామివారి గుడి చుట్టూ, అమ్మవార్ల బోనాలు ఎల్లమ్మకే మైసమ్మకి పంతులు మొత్తం ఒక చుట్టూ రౌండ్ తిరిగారు అందరు. మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. ప్రతి ఒక్కరు రౌండ్ గా తిరిగి రావాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, ఓం శంకర. నిదానంగా ఉరుకుడు కాదు నిదానంగా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నిదానంగా రండి, మెల్లగా దూరం ఉండండి, దొబ్బుకోకండి. పోతురాజులకు రావాలి, పోతురాజులకు రాబండి, వాళ్ళు కలవద్దంట. పోతురాజులు సైడ్కి వెళ్ళాలి. రాబండి రాబండి, పోతురాజులకు రాబండి, వాళ్ళు మొత్తం లోనికి రానివ్వండి. అందరు లేరు కట్టినాక మళ్ళీ స్టార్ట్ చేయండి. రెండో రౌండ్ అలవద్దు. బడి మనం 100% విద్యావంతులం కావాలి. గుడి మనకు సంస్కారం నేర్పియాలి. తర్వాత అతి ముఖ్యమైనది రాబడి. రాబడి కూడా ప్రతి కుటుంబం ఆర్థికంగా పరిపుష్టి అయినప్పుడే మనం ఇంట్లోకి వెళ్ళి రచ్చ గెలవాలని మన పెద్దలు చెప్పారు. కాబట్టి మనం ఆర్థికంగా బలపడి తద్వారా మన వర్గాల్లో ఉన్నటువంటి ఇతర వర్గాల్లో ఉన్నటువంటి అట్టడి వర్గాల్ని మనము కూడా చేయుత ఇవ్వాలి. మానవ సేవ చేపట్టి ఈ 3 బడి గుడి రాబడిని మనస్ఫూర్తిగా ఆస్వాదించి ఏ కులమైతే, ఏ సమాజమైతే, ఏ వర్గమైతే ఆచరిస్తుందో అవి ప్రగతి సాధిస్తాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ఆహ్వాన కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ముఖ్యంగా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే. మన యొక్క పుట్టిన నేపథ్యం, కులదేవత, కుల సంప్రదాయం, కుల బ్రాహ్మణులు. చాలామందికి తెలియదు, ఏదైతే కులానికి సంబంధించినటువంటి కులదేవతలు మనకి ఎప్పుడూ 24 గంటలు అందుబాటులో ఉంటారు. వెంకటేశ్వర స్వామి పోవాలంటే అరేంజ్మెంట్ చేసుకోవాలి, కానీ మన కులదేవత ఎప్పుడు కష్టం వచ్చినా మన వెంబటే ఉంటుంది. ఈ కులదేవతల్ని కాపాడుతున్నటువంటి మన కుల బ్రాహ్మణులను, వాళ్ళను కూడా చూసుకోవటం మన బాధ్యతని మనం ముగిస్తాం. గోత్ర పవిత్రస్యానాం ధన కనక వస్తువాహన ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు, ఉన్నత పదవి ప్రాప్తిరస్తు, మనో వాంఛ చిరుకాల వాంఛ ఫలసిద్ధిరస్తు. బూర గౌడ నామదేశ్యానం పారిణం ధీరోదాత్త. ధ్యాస్ మీదకి తీసుకెళ్ళండి సార్ని. 100 గుళ్ళు కట్టించాడు సారు మనకు. గంగమ్మను నిలపినావే, నేను గౌరమ్మను ఒదగినావే, శిరము పైన గంగమ్మను నిలపినావే, నేను గౌరమ్మను ఒదగినావే, శిరము పైన గంగమ్మను నిలపినావే, సగము నేను గౌరమ్మను ఒదగినావే, శిరము పైన గంగమ్మను గిరిజా శంకరా